హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు విత్ చాక్లెట్ అయితే చేస్తున్నాను. ఎలా చేశాను ఏంటన్నది లాస్ట్ వరకు చూసేయండి. డ్రై ఫ్రూట్ లడ్డు బయట కూడా అమ్ముతారండి. అంతెందుకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు డ్రై ఫ్రూట్ లడ్డు, పికిల్స్, స్నాక్స్, చాక్లెట్స్ చాలా ట్రెండ్ అయిపోయినాయి. ట్రెండ్తో పాటు చాలా కాస్ట్ అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ అన్నది చాలా ఎక్కువ రేట్ ఉంటాయండి. రేట్ ఉన్నా సరే మనం తెచ్చుకుంటాము, హెల్తీగా తినాలి అని చెప్పి తెచ్చుకుంటామండి. తెచ్చుకున్న ఒక 2 డేస్ 3 డేస్ లేదా 1 వీక్ కంటిన్యూస్గా తిని తర్వాత ఫ్రిడ్జ్లోనో పక్కనో పెట్టేసి మర్చిపోతాము. ఇంకా మనం కూడా అవి పెద్ద టేస్ట్గా ఉండవు కాబట్టి అంత ఇంట్రెస్ట్ అయితే చూపం. కానీ ప్రజెంట్ డేస్లో కానీ మన లైఫ్ స్టైల్లో కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిదండి. జంక్ ఫుడ్ చాలా తక్కువ రేటుకి దొరుకుతుందండి. దొరికిన తర్వాత తినేస్తాము, తర్వాత మనకే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తెలుస్తాయి. తర్వాత హాస్పిటల్కని అవి ఇవి ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయండి. అదే మనం డ్రై ఫ్రూట్స్కి పెట్టుకుంటే మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుందండి. చాలా బాగుంటాయి. మన లైఫ్ స్టైల్లో డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిదండి. మన ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ అన్నది ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే మన ఇంట్లో చేసుకున్న నెయ్యితో ఇంకా మనకి నచ్చిన నట్స్ కూడా ఎక్కువ యాడ్ చేసుకుని అయితే మనం లడ్డు అయితే చేసుకోవచ్చండి. ఇంట్లో చేసుకున్నది ఎలాగైనా వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇన్నాళ్ళు అయితే పౌడర్ కింద చేసుకుని అయితే లడ్డు చేసుకునే వాళ్ళం, అదొక టేస్ట్ వచ్చేది. ఇప్పుడు ఇలా అయితే వేరే టేస్ట్ వచ్చింది. బేసిక్గా అయితే నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం అండి. చాక్లెట్ తినాలి అనిపించినప్పుడు చాక్లెట్ కేక్, చాక్లెట్ ఐస్ క్రీమ్, చాక్లెట్ వెళ్ళి తెచ్చేసుకుని తినేసేదాన్ని. ఇప్పుడైతే కంప్లీట్గా చేంజ్ అవ్వాలి అని చెప్పి నేను చాక్లెట్ తినాలి అనిపించినప్పుడు ఈ లడ్డు అయితే తీసుకొని తింటున్నానండి. డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చెప్పట్లేదు కదండి, చాలా వీడియోస్ వచ్చేసాయండి ఎలా చేయాలి ఏంటన్నది. ఎందుకు తినాలి అన్నది మాత్రమే చెప్తున్నాను. వీడియో చూస్తే మీకు తెలుస్తుందండి ప్రాసెస్ అంతా, అందుకే చెప్పట్లేదు. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే తెచ్చుకున్నాను. అది 400 గ్రామ్స్ లేదా 500 గ్రామ్స్ ప్యాక్ ఉంటుంది. నేను 40 గ్రామ్స్ యూజ్ చేసుకున్నానండి. 40 గ్రామ్స్ మెల్ట్ చేసుకుని ఈ బాల్స్ అన్నది అందులో డ్రిప్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను. ఎప్పుడైనా చాక్లెట్ తినాలి అనిపించినప్పుడు లేదా డైలీ ఒక లడ్డు తింటే చాలా మంచిదండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే చాలామందికి వైట్ చాక్లెట్ లేదా మిల్క్ చాక్లెట్ కూడా ఇష్టం ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మెల్ట్ చేసుకుని డ్రై ఫ్రూట్ బాల్ అయితే డ్రిప్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.